శంషాబాద్లో ఆరోగ్య హబ్ అట. అన్ని రోగాలకు అక్కడ వైద్య సేవలు. విదేశాల నుంచి వచ్చే రోగులకు గ్రీన్ ఛానల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతామని వెల్లడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరిస్తున్న బసవతారకం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ. చిత్రంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఓహో, ఈ వికెట్ ఇటు వచ్చిందా మళ్ళా? ఆయన మొన్న బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసిండు కదా ఖమ్మం నుంచి. జాయిన్ అయ్యిండా ఏమో నాకైతే తెలియదు. ఇక్కడ కనబడుతున్నాడంటే ఇక వికెట్ డౌన్ అన్నట్టు. ఆ డౌన్ ఇటు ఇంట్లోకి వచ్చినట్టు. ఏడ పవర్ ఉంటే అన్నే, ఏడ అధికారం ఉంటే ఏడ పచ్చగా కనిపిస్తే అందులోకి పోవాలి. ఇక అసలు ఇక అది అధికారం లేకపోతే మన లీడరే కాదు, మనం చేసేది రాజకీయమే కాదు. అధికారం ఉన్న దగ్గరనే ఉంటుంది. ఇక ప్రపంచంలోని అన్ని జబ్బులకు సంబంధించి ఒక్కచోటే వైద్యం అందేలా తెలంగాణ హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టూ 500 నుంచి 1000 ఎకరాలు సేకరించి ప్రపంచంలో పేరుగాంచిన వైద్య సంస్థలన్నీ అందులో నెలకొల్పేలా చూస్తామన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా స్థలాన్ని కేటాయిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఉందని సీఎం పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధనా సంస్థ 24వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆసుపత్రి చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆలోచనతో చంద్రబాబు సహకారంతో 24 వసంతాలు పూర్తి చేసుకుని లక్షల మందికి సేవలందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఈ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. సో వాళ్ళ సంస్థ ఈ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారట. సో దానికి సంబంధించి వార్త దాంట్లో ఆయన కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా శంషాబాద్ని హెల్త్ హబ్గా మారుస్తాం, ప్రపంచాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ఒకే దగ్గర అని చెప్తున్నారు. అంత బాగానే ఉంది. కానీ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతాలు, అంతకంటే ముందు ఏజెన్సీ ఏరియాలు, గ్రామీణ ప్రాంతాలు, మండల లెవెల్, జిల్లా లెవెల్ అండ్ స్టేట్ లెవెల్, హైదరాబాద్ ఈ ప్రాంతంలో హెల్త్ ఎట్లా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేది దాని మీద ఫోకస్ చేయండి దయచేసి. ఇప్పుడు మీరు 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసినా అని చెప్తున్నారు, కానీ ఆరోగ్యశ్రీ ఇంకా అన్ని ప్లేసెస్లో ఇంప్లిమెంట్ కావట్లే. అది క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలుసుకునే ప్రయత్నం చేయండి, దాని మీద ఒక రివ్యూ చేయండి. ఎందుకంటే మాకు కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు, నిమ్స్ ఆసుపత్రికి వచ్చినాం సార్, ఇగో ఫలానా ట్రీట్మెంట్కి లేదంటున్నారు, డబ్బులు అడుగుతున్నారు, ఇంకోటి అని మెసేజ్లు కాల్స్ చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి, అది కూడా తాత్కాలికమే. ఎందుకంటే మీరు ప్రభుత్వ వైద్యాన్ని స్ట్రెంథన్ చేయనంత కాలం మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అది దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు, మండలానికి 30 పడకల ఆసుపత్రి, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, హైదరాబాద్లో 4 దిక్కుల 4 ఆసుపత్రులు 2700 కోట్లు ఖర్చు పెట్టబోతున్నానని రకరకాలుగా ఏషాలేసండి. ఇప్పుడు వాటి మీద ఫోకస్ చేయండి. సామాన్యుడు ఒక ఏజెన్సీ ఏరియాలో ఒక గ్రామంలో ఉన్న సామాన్యుడికి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే హైదరాబాద్కి రావడం తప్ప ఇంకా ఆప్షన్ ఏం కనిపిస్తున్నది? ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ రకంగా దోపిడీ చేస్తున్నాయి? ఈ శంషాబాద్లో హబ్బు ఇంకోటి ఇవన్నీ నెక్స్ట్ ప్రియారిటీ ఎక్కడో తర్వాత ప్రాధాన్యత క్రమంలో వాటిని చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి, రూరల్ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా ప్రభుత్వ వైద్యం అందాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంథెన్ చేయాలి. పిహెచ్సిలు వాళ్ళు ఎట్లున్నాయి? పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్సు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. హాస్పిటల్ కనీసం పిహెచ్సి లేని గ్రామాలు కొన్ని ఎన్నో ఉన్నాయి. డాక్టర్స్ లేరు, మెడిసిన్ లేదు. మొన్న ఎవరో నాకు కాల్ చేసినారు, ఈ మెడిసిన్ సప్లై చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తలేరట. సో ఇవన్నీ తర్వాత మీరు శంషాబాద్లో హబ్ ఏర్పాటు చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఇవన్నీ తర్వాత ప్రియారిటీస్లోకి వస్తుంది. మీరు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ వైద్యం విషయంలో ఏం కోరుకుంటున్నారు, ఏం అందించాలన్న దాని మీద ఫోకస్ చేయండి. బడ్జెట్లో ఏమైనా మార్పులు తేగలిగినారా? మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పోయిన గవర్నమెంట్ ఎంత పెట్టిందో మీరు అంత పెట్టి పెద్ద తేడా ఏం లేదు. బడ్జెట్ కేటాయింపులు లేనంత కాలం ఈ వైద్యంలో ఏం మార్పులు తేగలుగుతాం? అల్టిమేట్గా మనకు కావాల్సిన డబ్బులే కదా. మెడిసిన్ కొనాలన్న డబ్బులే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలన్న డబ్బులే, హాస్పిటల్ బిల్డింగ్ కట్టాలన్న డబ్బే. ఒక ఉస్మానియా ఆసుపత్రి కట్టలేకపోతున్నారండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందండి? ఉస్మానియా హాస్పిటల్ ఎంత దారుణంగా ఉన్నది. అక్కడ ఉన్న డాక్టర్స్ మంచి నిష్ణాతులైన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి కనీసం ఆపరేషన్ థియేటర్స్ లేవు.
అక్కడ ఉన్న డాక్టర్లే సూపరింటెండెంటే మొత్తం వాళ్ళే అనుకొని ఒక రూమ్ను తయారు చేసుకుని దాన్ని ఆపరేషన్ థియేటర్గా నడిపిస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే కేసు పెండింగ్ ఉంది హైకోర్టులో ఉస్మానియా ఆసుపత్రి హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి అని కొంతమంది కేసు వేసారు. ఇప్పుడు ఆ కేసుని ఎట్లా ఇది చేయాలన్నది గవర్నమెంట్ ఆలోచించాలి కదా. నేను అడిగిన అసలేంటి ఉస్మానియా ఆసుపత్రి ఎందుకు ఇది కడతలేరు అని అంటే అసలు హైకోర్టులో బెంచ్ మీదకి రావడం టైం అయిపోయిందని అయిపోవడం ఇదే జరుగుతున్నది కొన్ని నెలల కాలం నుంచి. మరి ఆ గవర్నమెంట్ అనుకొని కొంత బలంగా చేయగలిగితే ఇష్యూ సార్ట్అవుట్ అయ్యే అవకాశం లేదా? వేలాది మంది పేషెంట్స్ అక్కడికి వస్తూ ఉంటారు ఉస్మానియా ఆసుపత్రికి. వాటి మీద ఫోకస్ చేయండి దయచేసి. చూడండి, ఆరోగ్యం, వైద్యం, విద్య, నువ్వు ఇందాక చెప్పిన కదా, ఇప్పుడు ఈ శంషాబాద్లో మెడికల్ హబ్ తీసుకొస్తామని నేను ఏదో బాలకృష్ణ వాళ్ళ హాస్పిటల్ ఏదో వార్షికోత్సవంలో పాల్గొని ఏదో చేసిరు కదా. ఇది కావాలి మనకు. ఫస్ట్ వైద్యం, విద్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందని వైద్యం, కనీస సౌకర్యాలు లేవు, డాక్టర్లు లేరు, కానరాని ల్యాబ్ టెక్నీషియన్లు, సిబ్బంది కొరత, దయనీయంగా ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రహసనంగా మారిన పల్లె దవాఖానాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో దైన్యం, దూరంగా పీహెచ్సీలు, కొత్త పీహెచ్సీల ప్రతిపాదనలు బుట్టదాఖలు, అన్ని ఆసుపత్రుల్లో తీవ్రంగా మందుల కొరత, ఇబ్బంది పడుతున్న గ్రామీణ రోగులు. ఇది తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఏం మారిందండి? నీకు 2000 ఇవ్వాలన్నా, 3000 ఇవ్వాలన్నా, ఈ బంద్ ఎప్పుడు ఇవ్వాలి, ఆ భరోసా ఎప్పుడు ఇవ్వాలి, ఈ మాఫీ, దీని మీదనే మనం కొట్టుకోబోతున్నాం కదా తప్ప ఈ హెల్త్ మీద, విద్య మీద మనం ఫోకస్ చేయట్లేదు. ఇది అందకపోతే ఏముంటుంది? ఇప్పుడు ఈ వైద్యం అందకపోతే నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి, ఏముందిగా. అప్పుడు ఎవరిని అడుగుతావు? బంధు, భరోసా, పెన్షన్, ఇంకోటి. మనం దీని మీద మాట్లాడనంతకాలం ఈ హెల్త్ అనే అంశాన్ని ప్రభుత్వాలు ప్రయారిటీ కింద తీసుకోవు. వీళ్ళు ఈ గ్యారంటీలు కానీ, ఈ హామీలు కానీ ఇవన్నీ అమలు చేసినా ప్రభుత్వం ఏదైనా ఈ హెల్త్ని కూడా అమలు చేయడానికి అన్ని రకాల అవకాశం. ఇప్పుడు ఇది చేయడానికి భూములు అమ్మరు. ఇప్పుడు ప్రజలకి ఒక హాస్పిటల్ కట్టడానికి భూములు అమ్మడు ఎవడు, ఒక స్కూల్ కట్టడానికి భూములు అమ్మడు. ఎంత భయంకరమైన విషయం చూడండి. వాడు లాస్ట్ టైము గవర్నమెంట్లో 7,000 కోట్లకి ఔటర్ రింగ్ రోడ్డుని తెగనమ్మేసి పడేసిండు. 7,000 కోట్లకి 30 ఏళ్ళకి ఇచ్చేసిండు. ఒక్క హాస్పిటల్ బిల్డింగ్, ఒక స్కూల్ బిల్డింగ్ ఏమన్నా మీరు చూడండి. ఏ గ్రామంలోకి వెళ్ళిన ఈ పిహెచ్సి కేంద్రాలు మొత్తం బీర్ సీసాలతోని, కోటర్ సీసాలతో నిండిపోయి ఉంటాయి. వాటికి అడ్డాలుగా మారిపోయినాయి. డాక్టర్ ఉండడు, ఏముండదు ఇక్కడ. ఏమనంటే ఆ పారాసిటమాల్ గోళీలు తప్ప ఏం దొరకాయి ఇక్కడ. ఏం మార్పు అంటే ఏంది మరి? 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ శంషాబాద్లో ఏర్పాటు చేస్తాం. ఈ హబ్బులు కాదయ్యా మాకు కావాల్సింది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని డెవలప్ చేయండి. ఈ హబ్బులు మాకేం అక్కర్లే. ఈ హబ్బులు ఇంకోటి మీ ఈ ప్రియారిటీ మనం లాస్ట్కి తీసుకోవచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత, పిహెచ్సీలు అయిపోయిన తర్వాత, మండల కేంద్రాలు, హాస్పిటల్ బాగుపడ్డ తర్వాత, డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, మందులు ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత, మండల కేంద్రాలు, అక్కడ హాస్పిటళ్ళు, నియోజకవర్గాలు, జిల్లాలు, హైదరాబాద్, ఇట్లా అన్ని రకాలుగా ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందుబాటులోకి మెరుగైన వైద్యం దొరికిన తర్వాత మనం ఈ హబ్బులు ఇవన్నిటి గురించి మాట్లాడవచ్చు. పిహెచ్సిలో మందులకు దిక్కు లేదు మనకి, ఎందుకు ఇవన్నీ? ఎందుకు మాట్లాడతాం ఇవన్నీ? అవుతుందా ఇది ఇప్పట్లో?